హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా పాపదండి కిచెన్ సెట్. బ్రీడ్ కేస్ ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో చూడడానికి. ఈ చిన్న చిన్న ఐటమ్స్ అరేంజ్ చేశాక చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో చూడాలిక. ఫస్ట్ ముందుగా వచ్చిన ఐటమ్ అంతా కింద వేసేద్దాం. బ్రీడ్ కేస్ చూసారు కదా, దీనికి కింద ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఆ ప్లాట్ఫామ్కి ఈ పింక్ కలర్లో వచ్చిన స్టిక్స్ ఫస్ట్ సెట్ చేసుకుందాం. ఓకే, సెట్ చేశాక నెక్స్ట్ సైడ్కి అండి మనము కప్స్ కానీ స్పూన్స్ కానీ పెట్టుకోవడానికి ఇవి ఇటు ఉన్నాయి కదా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి సెట్ చేసుకుందాం. నెక్స్ట్ స్పూన్స్ వేసుకోవడానికండి. స్పూన్స్ ఇలా పెట్టుకున్నాక ఇది పైకి అటు ఇటు మూవ్ అవుతుంది కదా, ఇలా మూవ్ అవ్వకుండా ఉండడానికి ఒకటి ఇచ్చాడు ఇక్కడ, అది పెట్టేసుకుందాం. ఇది ఇలా పెట్టుకోవడం వల్ల అది పైకి మూవ్ కాదు. ఓకే, నెక్స్ట్ పైన చెఫ్ ఉంది ఒకటి, పైన క్యాప్ పెట్టేసుకుంటే లుకింగ్ సూపర్ బాగుంటుంది. ఓకే, ఇలా పెట్టేసుకోవాల. నెక్స్ట్ స్పూన్స్ అండి, ఎన్ని స్పూన్స్ వచ్చాయో బాగున్నాయి. మా పాప వేస్తుందంట, ఒకసారి తనతోనే వేపిద్దాం. ఇవన్నీ తనే సెట్ చేసుకుంటుందంట, తనది కాబట్టి. ఓకే, చూడండి ఎట్లా వేస్తుందో. ఇక వేస్తుంది ఒక్కొక్కటి. ఓకే, వేస్తుంది, అన్నీ వేసేస్తుంది. చిన్న చిన్నగా భలే ఉన్నాయి. నెక్స్ట్ ఫోక్ స్పూన్స్ అయింది కుకింగ్కి, మనకి రైస్ కానీ ఇంకేదన్నా 3 వచ్చాయి. నెక్స్ట్ కప్స్ అండి, కప్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇవి చిన్నగా స్టీల్ అయితే ఇంకా బాగుండవు. ఓకే, నెక్స్ట్ ప్లేట్స్, విసాస్. వీటిని చూస్తే మనకి నిజంగా వంట చేయాలనిపిస్తుంది. క్యాబేజ్ వచ్చింది అండ్ బ్రింజాల్, నెక్స్ట్ క్యారెట్. ట్యాప్ అండి, సింక్ కూడా ఉంది ఇక్కడ. అన్ని వంట చేసుకున్నాక వాళ్ళు ఆడుకోవచ్చు. వాటర్ రావు, అది అలా. ప్లేట్స్ మంచిగా పెట్టేసుకుంటుంది అందులో అన్నీ. మనకి ఇంట సర్దుమంటేనేమో సర్దరు. ఓకే, ప్యాన్ స్మాల్వి. ఓకే, కర్రీకి. నెక్స్ట్ రైస్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది వేరే ఐటమ్, వేరే దాంట్లోది. ఇందులో సెట్ అయిందని పెట్టేసి ఇంట్లో పెట్టేసుకుంది. ఓకే అండి, చాలా చక్కగా ఉంది కదా.